ఉంటాడు ఉంచుకోవాలని. इसलिए प्रतिदिन परमेश्वर अपने वचनों के द्वारा हमसे बात करता है कि जैसा वो चाहता है हम उसकी वैसे हम बदल जाए। అయితే మన జీవితంలో మనం చేసే ప్రతి కార్యం కూడా तो हमारी ज़िंदगी में हम जो भी कार्य करते हैं, మనం ఏం మాట్లాడినా కానీ, हम कुछ भी बात करते हैं, ఏ పని చేసినా కానీ, कुछ भी काम करते हैं, ఏ ఆలోచనలు చేసినా కానీ कुछ भी सोचते हैं, ప్రతిదీ కూడా దేవునితో ముడిపడి ఉండేదిగా ఉండాలని దేవుని ఉద్దేశం. तो हर एक चीज़ जो है परमेश्वर से बंधी हो करके ही परमेश्वर का उद्देश्य है। కాబట్టి అంటే మన తలంపు, మన ఆశ, మన తృష్ణ, మన కోరిక, మన ఇచ్ఛ, మన ఆలోచన అన్నీ కూడా దేవుడై ఉండాలి. हमारा सोच विचार, हमारी बातें, हम क्या करना चाहते हैं, हमें क्या करना चाहिए, ये सब भी सारी परमेश्वर की जैसा चाहता है वैसे ही करना चाहिए। కాబట్టి మన ప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి इसलिए जब से हम परमेश्वर को मानते हैं, ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో, जब हमने उद्धार पा लिया, అయితే మన జీవితంలో కనపడేది ప్రతిదీ కూడా దేవునికి సంబంధించినగానే ఉండాలి. तो हमारी ज़िंदगी में जो कुछ भी दिखता है वो परमेश्वर से संबंधित ही होना चाहिए। అప్పుడే మనం నిజంగా దేవుని నమ్ముకున్న వారం. तो सच में हम तभी माना जाएगा कि हमने सच में परमेश्वर पर विश्वास करते हैं। ఏదైనా కానీ దేవునికి, దేవుని సంఘానికి వ్యతిరేకంగా మనలో కనిపించింది అనుకోండి, कुछ भी हो, हमें परमेश्वर के विरुद्ध या परमेश्वर जैसा नहीं चाहता अगर ऐसा कुछ दिखाई दे तो అయితే మనం దేవునికి సంబంధించిన వారం కావు. तो हम परमेश्वर से संबंधित लोग नहीं हैं। కాబట్టి మనం ప్రభువుని నమ్ముకున్నాము అన్నాము అంటే మనలో కనపడే ప్రతిదీ కూడా ప్రభువుని చూపించే విధంగా ఉండాలి. तो हमने प्रभु को मान लिया है, ये विश्वास करा है, तो हमें हमारी जो भी चीज़ें हैं सारी परमेश्वर से जुड़ी होनी चाहिए। అందుకే కొన్ని వాక్యాల ద్వారా మనం దేవుని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. तो आइए कुछ वचनों के द्वारा हम परमेश्वर का संदेश सुनते हैं। రండి, రోమా పత్రిక रोमियो की पत्रिका 7వ అధ్యాయము 7वां अध्याय 4వ వచనం చూసినట్లయితే 7वें अध्याय का 4था वचन देखेंगे तो ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. वैसे ही है मेरे भाइयों, तुम भी मसीह की देह के द्वारा व्यवस्था के लिए मरे हुए बन गए कि उस दूसरे के हो जाओ जो मरे हुओं में से जी उठा, ताकि हम परमेश्वर के लिए फल लाए। మనము దేవుని కోసం ఫలించే వారిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. तो यहाँ पे वचन कहता है कि हमें परमेश्वर के लिए फल लाना चाहिए। ఎందుకంటే ఇది ఇక్కడ ఏమంటున్నాడంటే, మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. तुम भी मसीह की देह के द्वारा व्यवस्था के लिए मरे हुए बन गए कि उस दूसरे के हो जाओ जो मरे हुओं में से जी उठा। ఇప్పుడు మనం యేసు క్రీస్తుని వారం కావాలని చెప్తుంది వాక్యం. तो यहाँ पे वचन कहता है कि यीशु मसीह में जी हमें मरना है, అంటే క్రీస్తు వారముగా మనం ఉండాలి. मतलब कि हमें यीशु मसीह का बन के रहना है। ధర్మశాస్త్రం గురించి ఇక్కడ ఏం చెప్తుందంటే, तो व्यवस्था यहाँ पे क्या कहती है कि ధర్మశాస్త్ర విషయంలో మీరు మృతులైతిరి అంటున్నాడు. तो यहाँ पे बताया गया है कि मसीह के देह के द्वारा व्यवस्था के लिए मरे हुए बन गए। అంటే ధర్మశాస్త్ర విషయంలో ఎలా మనం మృతులయ్యాము? तो हम व्यवस्था के विषय में किस तरह से हम मृत्यु हो गए? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? व्यवस्था क्या कहती है? ఫలానాది పాపము అని చెప్తుంది. वो चीज़ पाप है। అంటే పాపము అంటే ఏంటో చెప్తుంది ధర్మశాస్త్రము. तो व्यवस्था बताती है कि पाप क्या है। కానీ ఇక్కడ క్రీస్తు మన కోసం చనిపోయి తిరిగి లేచటాన్ని బట్టి, तो यहाँ पे जो यीशु मसीह मर के फिर हमारे लिए जी उठा, इसमें बताया गया है ఆయన యందు మన విశ్వాసం ఉంచాం కనుక उनके ऊपर हम विश्वास करते हैं, इसलिए ధర్మశాస్త్ర విషయములో మనం మృతులయ్యమంటే మనకి ఇక ధర్మశాస్త్రముతో సంబంధం లేదు అన్నట్లుగా అక్కడ వాక్యం సెలవిస్తుంది. मतलब धर्मशास्त्र से हमें कोई संबंध नहीं है और धर्मशास्त्र के विषय में हम मर गए हैं करके बताया गया है। అంటే ఇక మనం పాపంలో లేం కదా, मतलब कि हम पाप में नहीं है ना, ఎందుకంటే ఫలానాది పాపము అని ధర్మశాస్త్రం చెప్తుంది. तो वो चीज पाप है करके व्यवस्था बताती है। ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయారు. उस पाप को हटाने के लिए ही यीशु मसीह हमारे लिए क्रूस पे चढ़े। అయితే ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వల్ల ఇక మనలో పాపం లేదు కాబట్టి ధర్మశాస్త్ర విషయంలో మనం మృతులుగా ఉన్నాము అంటుంది.
तो यीशु मसीह ने हमारे लिए क्रूस पर जान दिया, इसलिए व्यवस्था के में बताया गया है कि हम मरे हुए हैं करके। అయితే మనం ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తుంది तो हमें कैसे रहना है करके वचन बताता అంటే है। పాపము విషయంలో మీరు చనిపోయిన వారు मतलब पाप के विषय में आप मर चुके हो। రోమపత్రిక 6వ అధ్యాయంలో కూడా ఇదే మాట రాయబడి ఉంది रोमियो की पत्रिका में 6वें अध्याय में भी यही बताया गया ఏమని है। పాపం విషయంలో నమ్మి బాప్తిసం పొందిన వారంతా పాపం విషయంలో చనిపోయిన వారు जितने भी विश्वास कर बपतिस्मा लिया है वो पाप के विषय में मर गए हैं। అయితే పాప విషయంలో ఇక్కడ చూడండి 6వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది तो देखिए रोमियो के 6वें अध्याय के 11वें वचन में बताया गया है। పాపము మీరును పాపం విషయమై మృతులుగాను అని రాయబడి ఉంది यहाँ पे बताया कि ऐसे ही तुम भी अपने आप को पाप के लिए तो मारा। అంటే పాపం ధర్మశాస్త్ర విషయంలో మృతులుగా ఉన్నాము అంటే పాపం విషయంలో మనం మృతులై ఉన్నాము मतलब व्यवस्था के उसमें हम मरे हुए हैं, तो मतलब पाप के विषय में भी हम मर चुके हैं। అయితే ఇక పాపం విషయంలో చనిపోయిన వారమి పాపం ఎలా చేస్తాం जो हम पाप के विषय में मर चुके हैं तो हम पाप कैसे करेंगे? అర్థమవుతుంది కదా समझ रहे हैं? పాపం చేసే విషయంలో మనం చనిపోయామంటే మనం పాపమే చెయ్యం मतलब पाप के विषय में हम मर चुके हैं तो फिर हमें पाप नहीं करना चाहिए। పాపము చేయకుండా ఉండేవారు ఎలాంటి వారని వాక్యం చెప్తుందంటే जो पाप नहीं करता है उनके बारे में वचन क्या बताता है कि మనం రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో చూసాము तो हमने रोमियो के 7वें अध्याय के 4थे वचन में देखा है దేవుని కొరకు ఫలించే వారమే అని చెప్తుంది परमेश्वर के लिए फल लाने वाले। అంటే మనం దేవుని కోసం ఫలించాలి तो हमें परमेश्वर के लिए फल लाना है। అంటే దేవుడు పరిశుద్ధుడు मतलब परमेश्वर पवित्र है। ఆయన పరిశుద్ధుడై ఉండి తన కుమారుని మన కోసం అర్పించాడు परमेश्वर पवित्र है, इसलिए उसने अपने एक लौते बेटे को हमारे लिए भेज दिया। తో మరి ఆ కుమారుడు మన కోసం అర్పించబడక మునుపు మనం ఏమై ఉన్నాము तो वो परमेश्वर का जो पुत्र जो हमारे लिए बलि चढ़ने से पहले हम क्या थे? ఇక్కడ చూడండి దేవుడు తన కుమారుడు మన కోసం అర్పించిన తర్వాత जब परमेश्वर ने अपने बेटे को हमारे लिए समर्पित कर दिया, तब మనం పాపం విషయంలో చనిపోయిన వారిగా ఉండటాన్ని బట్టి हम पाप के विषय में मरे हुए उस वजह से మనం దేవుని కొరకు ఫలించే వారమే అన్నది వాక్యం तो हम जो है परमेश्वर के लिए फल लाए। అయితే ఇక్కడ 5వ వచనంలో ఏం చెప్తున్నాడంటే तो यहाँ पे 5वें वचन में क्या कहता है कि మనం యేసుక్రీస్తునందు విశ్వాసమునకు మునుపు యేసుక్రీస్తునందు విశ్వాసముంచక మునుపు जब हम यीशु मसीह पर विश्वास करने से पहले 5వ వచనంలో ఏమంటుందంటే 5वें वचन में क्या कहता है कि ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలను మన అవయములలో కార్యసాధకములై ఉండెను क्योंकि जब हम शारीरिक थे तो पापों की अभिलाषा जो व्यवस्था के द्वारा थी मृत्यु का फल उत्पन्न करने के लिए हमारे अंगों में काम करती थी। అర్థమైంది కదా समझ गए? అంటే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక మునుపు जब हम यीशु मसीह पर विश्वास करने से पहले శరీర సంబంధులుగా ఉండి जो शारीरिक रूप से थे, అప్పుడు మన కార్యాలు మన ప్రవర్తన ఎలా ఉందంట जो हमारे कार्य और हमारा जो व्यवहार कैसा था, మరణార్థమైన ఫలములు ఫలించే వారిగా ఉన్నాం मतलब मृत्यु का फल उत्पन्न करने वाले थे हम। ధర్మశాస్త్రం వల్ల అయిన పాపేచ్ఛలు అనే అవయవాలతో కార్యసాధకులమని ఉన్నాము అంటుంది వాక్యం मतलब यहाँ बताता है कि व्यवस्था के द्वारा थी मृत्यु का फल उत्पन्न करने के लिए हमारे अंगों का काम करती थी। అంటే యేసుక్రీస్తునందు విశ్వాసమునకు ఉంచక మునిపేమో మనం మరణార్థమైన ఫలం పొందేవారిగా ఉన్నాం मतलब यीशु मसीह पर विश्वास करने से पहले हम जो है मृत्यु का फल उत्पन्न करने वाले अंगों का काम करती थी। ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతం ఏంటి मतलब देखो पाप से आने वाला हमारा मजदूरी क्या है? మరణం मृत्यु। కాబట్టి మనం మరణం అనే ఫలానికి తగిన వారిగా ఉన్నాము అని వాక్యం చెప్తుంది तो हम यहाँ पे वचन बताता है कि मृत्यु का फल उत्पन्न करने वाले हैं हम। అలాంటి వారు ఎలా ఉన్నారు అంటే శరీర సంబంధులుగా ఉన్నారు ऐसे लोग कैसे थे? वो शारीरिक रूप से संबंधित थे। అలాంటి వారు ఎలా ఉన్నారు అంటే ऐसे लोग कैसे थे करके कि ధర్మశాస్త్రం ఏదైతే పాపమని చెప్పిందో ఆ పాపాన్ని చేస్తున్న వారిగా ఉన్నారు जो व्यवस्था ने जो पाप बताया था उसी पाप को करने वाले थे। కానీ యేసు క్రీస్తు ద్వారా मगर यीशु मसीह के द्वारा ఆయన మృతుల్లో నుండి లేచుతాన్ని బట్టి वो मृत्यु में से जी उठाया गया, तभी ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత उन पर विश्वास करने के द्वारा మనం దేవుని కోసం ఫలించే వారిగా ఉన్నాం हम परमेश्वर के लिए फल लाने वाले बने। అనగా పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న వారిగా ఉన్నాం तो ऐसे ही पवित्र जीवन बिताने वाले बने। కాబట్టి మనలో ఇక శరీర సంబంధమైన కార్యాలు కనిపించకూడదు
इसलिए हमारे अंदर शारीरिक रूप से शारीरिक काम करने वाली चीजें नहीं होनी चाहिए। చూడండి, మనం పాపంలో ఉన్నప్పుడేమో మరణార్థమైన ఫలం ఫలించే వారిగా ఉన్నాం. तो देखिए, जब हम पाप में रहते थे तो पाप का फल, मृत्यु का फल लाने वाले, उत्पन्न करने वाले बने थे। ఎప్పుడైతే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో దేవుని కోసం ఫలించే వారిగా ఉన్నాం. जब हमने यीशु पर विश्वास किया तो परमेश्वर के फल लाने वाले बने। ఎంత గొప్ప అద్భుతమైన విషయమో तो చూడండి. देखिए कितना महान कार्य है ये। దీనికోసం మనం ఏం చేయలేదు. इसके लिए हमने कुछ नहीं किया। దేవుడే తన కుమారుడు మన కోసం అనుగ్రహించి परमेश्वर ने ही अपने इकलौते के पुत्र को हमें दिया, మరణార్థ ఫలానికి యోగ్యులమైన మన జీవితాలని जो मृत्यु का फल उत्पन्न करने वाले हमारी जिंदगी को తో దేవుని కోసం ఫలించే వారిగా చేశాడు. దేవునికి స్తోత్రం. तो परमेश्वर के लिए फल लाने वाले बनाया हमको। परमेश्वर की महिमा हो। అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, इसलिए वचन क्या कहता है कि ఇప్పుడు శరీర సంబంధమైన కార్యాలు మనలో ఉండకూడదు. तो शारीरिक से संबंधित कार्य हमारे अंदर नहीं होने चाहिए। ఇప్పుడు మనలో ఉండాల్సిన కార్యాలు ఏంటి? तो हमारे अंदर होने वाले कार्य क्या होने चाहिए? ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం, यीशु मसीह पर अभी विश्वास करते हैं, మనం ఎలాంటి ఫలం కలిగి ఉండాలి అనేది మాట ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. तो हमें परमेश्वर को कैसे फल लाने चाहिए एक और बात बताता है। మత్తయి సువార్త मत्ती सुसमाचार 3వ అధ్యాయము 3रा अध्याय, ఇక్కడ చూడండి, इधर देखिए, మారు మనసుకు తగిన ఫలము ఫలించే వారిగా ఉండండి. उद्धार पाने मन फिराव का फल वाले बनने वाले बनो। ఇక్కడ మత్తయి సువార్త 3:8లో రాయబడి ఉంది. तो यहाँ पे मत्ती सुसमाचार तीसरे अध्याय के 8वें वचन में देखते हैं, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. मन फिराव के योग्य फल लाओ। మనం ప్రసంగి గ్రంథం కనుక చూస్తే సభోపదేశం, अगर हम सबोपदेशक में देखेंगे तो మన జీవితం అనేది ఒక కాయ, ఒక ఫలము అని చెప్పబడింది 12వ అధ్యాయంలో. हमारी जो जिंदगी है वो एक फल है करके बताया गया है 12वें अध्याय में। అందుకే ఇక్కడ ఇద్దరు పరిశుద్ధాత్మ దేవుడు ఫలము అనే విషయం మీద మనతో మాట్లాడుతున్నాడు. इसलिए आज पवित्र आत्मा फल के विषय में हमसे बात करता है। ప్రభు నమ్మక ముందు మరణార్థమైన ఫలం ఫలించే వారిగా ఉన్నాం. प्रभु यीशु मसीह को मानने से पहले मृत्यु का फल उत्पन्न करने वाले बने। యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినాక దేవుని కోసం ఫలించే వారిగా ఉండాలి. तो यीशु मसीह पर विश्वास करने के बाद परमेश्वर के लिए फल लाने वाले बनने चाहिए। వారిలో శరీర సంబంధమైన కార్యాలు కనిపించకూడదు. उनके अंदर शारीरिक से संबंधित कार्य नहीं दिखने चाहिए। అయితే మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. इसलिए मन फिराव के योग्य फल लाने चाहिए। చాలా మంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని బాప్తిస్మం తీసుకుంటారు. बहुत से लोग यीशु मसीह पर विश्वास कर लिया करके बपतिस्मा लेते हैं, అయితే వారిలో దేవుని కొరకు ఫలించే ఫలాలు కనిపించవు. तो उनके अंदर जो है परमेश्वर के लिए फल लाने वाले कार्य नहीं दिखते हैं। అలాగే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే విషయం కనపడదు. ऐसे ही मन फिराव का फल ऐसा दिखता नहीं है। అన్ని కూడా శరీర సంబంధమైన కార్యాలే కనిపిస్తవి. सारे शारीरिक संबंधित कार्य दिखाई देते हैं। చూడండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు క్రమంగా సంఘానికి వస్తారు. देखिए, जो यीशु पर विश्वास करते हैं वो हर एक दिन हर एक संडे चर्च में आते हैं। అలాగే లైవ్ లో వస్తారు ప్రతిరోజు. ऐसे ही लाइव में आते हैं प्रतिदिन। అలాగే శరీర సంబంధమైన కార్యాలని అణచివేస్తారు. ऐसे ही शारीरिक संबंधित से जो कार्य थे उनको खत्म कर देते हैं। అలాగే ప్రార్థనలోను బైబిల్ చదవటంలోను సమయం హెచ్చిస్తారు. ऐसे ही प्रार्थना में और बाइबल पढ़ने में समय देते हैं। అలాగే దేవుని సన్నిధిలో ప్రభు బలలో పాల్గొనటానికి ప్రయాసపడతారు. ऐसे ही प्रभु परमेश्वर की संगति में जो दाक्षरस रोटी लेने के लिए आते हैं, प्रभु भोज लेने के लिए। అలాగే కాళ్ళు కడుక్కునే యేసుక్రీస్తు నేర్పిన పాద సన్నిధిలో పాల్గొనడానికి కూడా ప్రయాసపడతారు. ऐसे ही जो यीशु मसीह ने जो बताया था पैर धोना है हमें एक दूसरे का, तो वो भी उसका भी पालन करते हैं और आते हैं चर्च को। ఇదే దేవుని కొరకు ఫలించంటే వారిలో కనపడే మార్పులు, అవి దేవుని కోసం ఫలించే మార్పులు మనకు కనిపిస్తాయి. ఇవి तो यही है जो लोग के अंदर परमेश्वर के लिए फल लाने वाले कार्य जो दिखाई देते हैं। కొంతమంది బాప్తిసం తీసుకుంటారు, कुछ लोग बपतिस्मा तो लेते हैं, ప్రభు బలలో పాల్గొనరు, प्रभु भोज में नहीं शामिल होते, చర్చికి రారు, चर्च नहीं आते, సంఘ నియమాల్లో పాల్గొనరు, जो कलीसिया के जो नियम है उसमें नहीं शामिल होते, ప్రతిదినం దేవుడు మాట్లాడుతున్నాడని లైవ్ లో కూడా రారు. हर एक दिन परमेश्वर बात करता है तो लाइव में भी नहीं आते हैं। విశ్వాసమన్న గుర్తింపు కలిగిన ఏ కార్యాల్లోనూ కనపడరు. जो विश्वासी का जो एक चिन्ह दिखता है उसमें एक भी कार्यों में नहीं दिखाई देता। క్రైస్తవుడుగా అని చెప్పుకునే ఏ ఒక కార్యం కూడా వాళ్ళ లక్ష్యాల్లో కనపడదు.
ये विश्वासी है, ये परमेश्वर के बच्चे हैं जो दिखते हैं, उसमें से एक भी कार्य उनके अंदर दिखाई नहीं देता। అందుకే వాక్యం ఏమంటుందంటే, यहाँ पे देखिए, इसलिए वचन कहता है, ఎందుకంటే పాపంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తులో లేనప్పుడు పాప కార్యాలు అనే ఫలాలు కనిపిస్తా ఉన్నాయి కదా. जब पाप में थे, जब यीशु मसीह नहीं थे हमारी जिंदगी में, तो जो पाप के फल तो दिखते थे ना। మరి దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని కార్యాలు అనబడే మారు మనసుకు తగిన ఫలం కనపడాలి కదా. जब परमेश्वर यीशु मसीह को मानने के बाद जो परमेश्वर के में फल लाने वाले कार्य तो दिखते चाहिए ना। తో సంఘానికి రానప్పుడు దేవుడు మాట్లాడే మాటలు మనకేమారో తెలియబడతాయి. अगर आप कलीसिया में नहीं आएंगे तो परमेश्वर आपसे जो बात करना चाहता है वो चीजें आप तक कैसे पहुंचेंगी। లైవ్ లో రానప్పుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు మనకేం అర్థం అవుతుంది. लाइव में नहीं आएंगे तो जो परमेश्वर हमसे क्या बात करना चाहता है वो कैसे समझ में आएगा आपको। కాబట్టి వినుట వల్ల విశ్వాసం కలుగును అని వాక్యం చెప్పింది కదా. तो इसलिए बताया गया है सुनने से विश्वास बढ़ता है करके। ఎందుకంటే మారు మనసు అంటే మంచి జీవితంతో కూడింది. मन फिराव मतलब अच्छी जिंदगी से जुड़ी हुई बात है। ముందు జీవితం అయితే పాపముతోనూ చెడుతనంతోనూ నిండి ఉంది. जो पहली जिंदगी थी तो पाप और गंदगी से भरी हुई थी। ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలం ఫలించే వారిమి అంటే, मतलब मन फिराव योग्य जो फल लाने वाले जो हम बने हैं, तो మన జీవితంలో అన్ని మంచే కనిపిస్తా ఉంటాయి. तो हमारी जिंदगी में हर चीज अच्छी दिखती है। మన తొందరగా కోప్పడం, हम जल्दी गुस्सा नहीं होते हैं, ఓర్చుకుంటాము, सहन करते हैं, ప్రేమిస్తాము, प्रेम करते हैं, సహిస్తాము, सहन करते हैं, దీర్ఘశాంతం చూపిస్తాం, धीरज रखते हैं, దయ చూపిస్తాము. दया रखते हैं। తో శత్రువులు కూడా ప్రేమించే మనసు ఉంటుంది. शत्रुओं को भी प्रेम करने वाला मन रहता है। ఇతరులు చేసిన యొక్క అపకారాన్ని మనసులో ఉంచుకోము. जो लोगों ने गलत किया है हमारे साथ उन चीजों को याद नहीं रखते हैं, అయినప్పటికీ మనం ప్రేమిస్తాం. फिर भी हम उनको प्यार करते हैं। ఇవన్నీ కూడా మంచి కార్యాలతో కూడినవి, మారు మనసు పొందాము అనే క్రీస్తు లక్షణాలు ఇవన్నీ. तो ये जब सारी चीजें हैं ये उद्धार पाए हुए लोगों के लक्षण है, यीशु मसीह के लक्षण है ये। అందుకే ఏమంటున్నాడంటే, तो इसलिए यहाँ कहता है, యాకోబు రాసిన పత్రిక చూడండి. यहाँ पे देखिए యాకోబు పత్రిక याकूब की पत्रिका 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, 3 अध्याय का 17 वचन देखेंगे तो ఇక్కడ పైనుండి వచ్చే జ్ఞానం గురించి చెప్తూ, यहाँ पे ऊपर से आने वाले ज्ञान को बताते हुए మంచి ఫలములతో నిండుకొనినది అని కూడా చెప్తున్నాడు. अच्छे फलों से भरी हुई है करके भी बताया गया है। అంటే మంచి ఫలం అంటే ఇక్కడ దీనిలో కొన్ని విషయాలు రాస్తున్నాడు. अच्छा फल मतलब यहाँ पे कुछ विषय लिखा गया है। పరిశుద్ధంగా ఉండటం, पवित्र बन के रहना, సమాధానకరంగా ఉండటం, मिलनसार कोमल रहना, మృదువుగా మాట్లాడటం, कोमल रहना, సులభముగా లోబడటం, मृदु भाव रहना, కనికరముతో నిండి ఉండటం, दया से भरकर रहना, పక్షపాతం లేకుండా ఉండటం, पक्षपात नहीं करना, వేషధారణ లేకుండా ఉండటం, कपट नहीं रहना, ఇది మంచి ఫలములతో నిండుకున్న జీవితం. यही है अच्छे फल से भरा हुआ जिंदगी। అంటే ఇది ముందు ఒకప్పుడు మన మనసు మన హృదయం అలాంటిది కాదు. एक समय में हमारा हृदय ऐसा नहीं था। మనము ధర్మశాస్త్రానికి లోనైన పాపంలో ఉన్నాం, हम व्यवस्था से जुड़े हुए कभी पाप में थे, కానీ యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని కోసం ఫలించే వారిగా అవుతున్నాం. तो हम यीशु मसीह के द्वारा परमेश्वर के लिए फल लाने वाले बने। అందుకోసం మనం పాపం విషయం పశ్చాత్తాపడ్డాం. तो ऐसे इसी वजह से हम पाप के विषय में हमने पश्चाताप किया, మనం ఈ బాప్తీసం తీసుకున్నాం. विश्वास कर कर बपतिस्मा लिया। అయితే బాప్తీసం తీసుకుని ప్రభువులో ఎదిగే వారి కోసం అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి అని. तो विश्वास करने के बाद बोलते हैं कि మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. विश्वास के योग्य हमें फल लाना चाहिए, మన్ ఫిరావ్ కా యోగ్య ఫల్. मन फिराव के योग्य फल। అయితే అది ఎలా ఉంటదంటే మంచితనముతో కూడిందిగా ఉంటది. तो वो कैसा रहता है कि अच्छाई से जुड़ के रहता है। అంటే మంచి మారు మనసు అంటే మనది అంతకుముందు మంచి మనసు కాదు, యేసుక్రీస్తు మాత్రమే మంచివాడు, ఆయన మనసు కలిగి ఉన్నాము. तो पहले हमारा अच्छा मन नहीं था, यीशु मसीह का ही अच्छा मन था। फिर बाद में जब हमने परमेश्वर यीशु मसीह पर विश्वास किया तब हमारा भी अच्छा मन हो गया। కాబట్టి ఇప్పుడు మనలో కనిపించే ప్రతిదీ కూడా మంచి ఫలముగా ఉండాలి. तो इसलिए हमारे अंदर जो भी चीज दिखती है वो अच्छा मन अच्छा फल होना चाहिए। తో వాక్యం కూడా ఏం సెలవిస్తుంది, तो वचन भी क्या कहता है, ఏదైనా చెట్టు ఉందనుకోండి,
अगर कोई एक पेड़ है तो లేక ఏదైనా ద్రాక్ష చెట్టు ఉంది, नहीं तो एक अंगूर का पेड़ है, మంచి ఫలాలు కాయటం లేదు, अच्छे फल नहीं ला रही है, ఏం చేస్తాం మనం? हम क्या करते हैं? దాన్ని ప్రేమిస్తామా? उसको प्यार करेंगे, దాన్ని పూజిస్తామా? उसकी पूजा करेंगे, దాని అంకె చూసుకుంటా కూర్చుంటామా? उसकी तरफ देखते हुए बैठे रहेंगे। మంచి ఫలాలు ఫలించకపోతే ఏం చేస్తాం? अच्छे फल नहीं लेके आएंगे तो क्या करेंगे? దాన్ని కట్ చేసేస్తాం, उसको काट डालेंगे, దాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడం. उसको और पालने के लिए उसको रखने की इच्छा नहीं रखेंगे। చూడండి మత్తయి సువార్త 7:19 ఏం రాయబడి ఉందో. तो यहाँ पे मत्ती सुसमाचार 7:11 में क्या लिखा है? 7:19 రాయబడి ఉంది. 7:19 में लिखा गया है, చూడండి, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. जो पेड़ अच्छा फल नहीं लाता वह काटा और आग में डाला जाता है। మంచి ఫలములు, మంచి అనేది మన జీవితంలో ఏ విధముగా చూసినా కానీ మంచే కనపడాలి కానీ చెడు కనపడకూడదు. हमारी जिंदगी में कहीं से भी देखे अच्छा ही दिखना चाहिए, बिना अच्छे के कुछ नहीं दिखना चाहिए। మనుషుల్లో చెడుతనం అనే ఫలం కూడా ఉంటదండి, తెలుసా? देखिए मनुष्य के अंदर बुराई का फल भी रहता है। మనం యోబు గ్రంథంలో చూస్తే अगर हम आयुब में देखेंगे तो 35వ అధ్యాయం 8వ వచనములో 38 अध्याय के 35:8 35 अध्याय के 8వ వచనములో 8वें अध्याय में देखेंगे, 8वें वचन में देखेंगे तो ఎలు అంటాడు, एलू कहता है చెడుతనపు ఫలము అని రాస్తున్నాడు. बुराई का फल करके बताता है। అంటే మంచి జీవితము మంచి ఫలం అంటున్నాడు, చెడు జీవితము చెడు ఫలం అని చెప్తున్నాడు. अच्छा फल अच्छी जिंदगी बोलता है, बुरा फल बुरा जिंदगी बताता है। ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనములో तो यहाँ पे वचन क्या बताता है? मत्ती सुसमाचार के 7वें अध्याय के 19 वचन में మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుందట. जो पेड़ अच्छा फल नहीं लाता वह काटा और आग में झोंका जाता है। మనం మంచివారిగా కావాలనే మంచివాడైన యేసయ్య మన కోసం బలయ్యాడు. हम अच्छे बने इसलिए अच्छा जो यीशु मसीह हमारे लिए क्रूस पर बलि हो गया। మననార్థ ఫలము ఫలించే మన జీవితాలకి దేవుని కోసం ఫలించే వారిగా చేశాడు. जो हम मृत्यु का फल उत्पन्न करने वाले थे हमें उन्होंने अच्छा फल लाने वाले बनाया। మారు మనసుకు తగిన ఫలం ఫలించమని చెప్తున్నాడు. उद्धार पाने मन फिराव वाला फल लाने के लिए बनाया हमें। మంచి ఫలములు ఫలించమని చెప్తున్నాడు. अच्छा फल लाने वाला बनाया। ఒకవేళ అలా మంచి జీవితం మనలో లేదనుకోండి, अगर हमारे अंदर ऐसा अच्छा जीवन ना हो तो ఎక్కడైనా ఏదైనా చెడు అనేది కనిపిస్తుంది అనుకోండి, कहीं से भी हमारा गलत अगर दिखाई दिया तो అలాంటి చెట్టును నరికి వేస్తాడట. ऐसे पेड़ को काट डालेंगे। నరికి వేసి ఏం చేస్తాడు? काट डालकर क्या करेंगे? అగ్నిలో వేస్తానంటున్నాడు. आग में डाल देंगे। చూడండి, ఈ చెడ్డవారైన వారి కోసం, ఈ మరణార్థ ఫలమైన ఫలించే వారి కోసం యేసుక్రీస్తు చనిపోయాడు. तो देखिए जो बुरा फल लाने वाला इंसान, जो मृत्यु का फल उत्पन्न करने वाले थे, यीशु उनके लिए मर गया। కానీ అది గ్రహించి కూడా మారు మనసు పొందకుండా మంచి ఫలాలు లేకుండా ఉంటే, वो जानकर भी अच्छा फल बनने वाला ना बने तो ఎవరు గ్రహించారు అని మీరు అనుకోవచ్చు. कौन नहीं स्वीकार कर ఎవరు గ్రహించారు? కౌన్ స్వీకార कौन नहीं स्वीकार रहा నై నై कौन स्वीकार रहा है, అని మీరు అనుకోవచ్చు. ऐसे आप सोच सकते हैं। మీరు గ్రహించారు కదా, గ్రహించే కదా బాప్తిస్మం తీసుకున్నారు, आपने स्वीकार किया तभी तो बपतिस्मा लिया ना। గ్రహించే కదా క్రైస్తవుడిగా పిలువబడటానికి ఇష్టపడుతున్నారు, आपने स्वीकारा तभी तो यीशु मसीह के बच्चे कहलाने के योग्य बन रहे हो। గ్రహించే కదా విశ్వాసులుగా అనబడుతున్నారు. आपने स्वीकार किया तभी तो विश्वासी करके माने जा रहे हो। అందుకే అంటున్నాడు, इसलिए कहता है మీరు మంచి కావాలని కోరుకున్నారు, మంచి వారిగా అవ్వాలని కోరుకున్నారు, ఆ మంచి వాడని యేసుక్రీస్తు మరణాన్ని మీరు విశ్వసిస్తున్నారు. तो आपने अच्छा चाहा, अच्छा फल लाने वाले बनना चाहा, इसलिए आप यीशु मसीह ने हमारे लिए क्रूस पे जान दिया। ఆ మంచి వాడి యొక్క మరణాన్ని మీరు స్వీకరిస్తున్నారు. जो अच्छा यीशु मसीह उसके मृत्यु को आप स्वीकार कर रहे हैं, అయినప్పటికీ మీలో మంచి ఫలము కనిపించలేదనుకోండి, उसके बाद भी आपके अंदर अच्छा फल नहीं मिला तो నరికి అగ్నిలో వేస్తానంటున్నాడు. काट डालकर आपको आग में डाल दिया जाएगा। అయితే ఈ సమయంలో దేవుడు ఇదే సమయంలో మనం నరకటానికి సిద్ధంగా ఉన్నాడా? इसी समय हमें काट डालने के लिए तैयार है क्या? అవును, మనం ఇదే సమయంలో కూడా మంచి ఫలము ఫలించని వారిగా ఉండి చనిపోతే
अगर इसी समय हम अच्छा फल लाने वाले ना बने और मर गए तो ఖచ్చితంగా మనం నరకంలోనే ఉంటాం. सच में हम नरक में जाएंगे. కానీ మారు మనసుకు తగిన ఫలం ఉండాలి, దేవుని కోసం ఫలించాలి అనే ఆశ నీలో ఉంటే तो सच में उद्धार पाने वाला फल होना चाहिए, मन फिराव के योग्य फल, परमेश्वर में फल लाने वाले बनना है तो మంచి జీవితం అనే ఫలం ఫలించాలనే ఆశ కలిగి ఉండి अच्छा जिंदगी का फल लाने वाला बनना है तो ఆ జీవితాన్ని ఖచ్చితంగా ఫలించే విధంగా దేవుడు చేస్తాడు. तो उस जिंदगी को अच्छा फल लाने वाला बनाएगा परमेश्वर. ఎందుకంటే ఎలా మంచివాడిని కాగలుగుతాను అని ప్రతినిత్యం వాక్యాన్ని ధ్యానిస్తాడు, పరిశుద్ధుడిగా అవుతాడు. अपने आप को परखते हुए और मैं कितना अच्छा फल ला सकता हूँ करके अपने आप को परखता है और विश्वास में आगे बढ़ता है. పరిశుద్ధుడిగా ఉండడానికి ప్రయాసపడతాడు. पवित्र बनने के लिए प्रयास करता है. అందుకే రోమాపత్రిక 6:22లో చూస్తే और देखिए रोमियो 6 के 22 में देखेंगे तो రోమా 6:22లో చూస్తే रोमियो 6 के 22 में देखेंगे तो పరిశుద్ధత అనే ఫలము అని అక్కడ రాస్తున్నాడు. तो यहाँ पे पवित्र फल करके बताया गया है. పరిశుద్ధతతో కూడినది ఒక ఫలము అని మాట్లాడుతున్నాడు రోమా 6:22లో చూస్తే. तो यहाँ पे पवित्रता से जुड़ा हुआ फल करके बताया गया 6 के 22 में. చూడండి, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగటియే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. Praise the Lord. परंतु अब पाप से स्वतंत्र होकर और परमेश्वर के दास बनकर तुमको फल मिला जिससे पवित्रता प्राप्त होती है और उसका अनंत जीवन है. Praise the Lord. Praise Lord. మంచి ఫలములు ఫలించకపోతేనేమో నరికేమో నరకంలో వేస్తాడట. अगर अच्छा फल लाने वाले नहीं बने तो उसको काट डालकर नरक में डाल देंगे. అంటే జీవితం మారకపోతే, अगर मतलब कि अपनी जिंदगी नहीं बदलेंगे तो, మార్పు కలిగిన పరిశుద్ధమైన మంచి జీవితం లేకపోతే, अगर अपने मन को फिराव नहीं करेंगे तो ఇక్కడేమంటున్నాడంటే यहाँ पे क्या कहता है कि మీరు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటే గనుక अगर आप पवित्र जीवन बन के रहेंगे तो దేవునికి దాసులుగా పాప నుంచి విమోచింపబడ్డామని కృతజ్ఞత కలిగి ఉంటే, तो परमेश्वर का दास बनकर वो आपने పాపము నుండి విమోచించాడన్న కృతజ్ఞత ఉంటే, तो पाप से छुटकारा दिया करके वो विश्वास रहता है तो మనల్ని ఏమంటున్నాడంటే हमें क्या कहता है ఇది कि పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. तो ये पवित्रता बनना ही तुम्हारा फल है. అయితే దీని అంతం ఏంటంట? इसका अंत क्या है? నిత్య జీవం. नित्य जीवन. అంటే మంచి ఫలము మంచి జీవితం లేకపోతే మన నిత్య నరకం. अच्छा फल और अच्छी जिंदगी नहीं हो तो अनंत नरक में डाल दिया जाएगा. అయితే పరిశుద్ధమనే ఫలము పరిశుద్ధమనే జీవితం ఉంటే గనుక నిత్య జీవం దొరుకుతుంది. जो पवित्र फल और पवित्र जिंदगी होगी तो आपको अच्छा फल मिलेगा. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలా. तो इसलिए हमें सोचना है तो ఎందుకు దేవుడు మన కోసం యేసయ్యను బలిగావించాడు? क्यों परमेश्वर ने हमारे लिए यीशु मसीह को बलि चढ़ाया. మనం చెడు అనే ఫలం కలిగిన వారిగా ఉన్నప్పుడు, जब हम गंदा फल जब हम उत्पन्न करने वाले थे, మరణార్థమైన ఫలం అంటే మరణానికి యోగ్యమైన జీవితం जो జీవిస్తున్నప్పుడు मृत्यु का फल लाने वाली जिंदगी हम जी रहे थे, దేవుని కోసం ఫలించే వారిగా క్రీస్తును మన కోసం అప్పచెప్పాడు. तो परमेश्वर के लिए फल लाने वाले बनने के लिए हमें यीशु मसीह को दे दिया. అలాగే అందుకంటున్నాడు యేసుక్రీస్తు లాంటి మనసే మారు మనసు. यीशु मसीह का जैसा मन ही मन फिराव है. ఆయన ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో వాక్యం చెప్తుంది. तो उनका यीशु मसीह का मन किस तरह का था वचन बताता है. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక యవనస్తుడితో మాట్లాడుతున్నప్పుడు यीशु मसीह एक जवान से जब बात कर रहा था, మంచివాడు ఒక్కడే అని మాట్లాడుతున్నాడు. तो अच्छा मनुष्य एक ही है करके बताया गया. ఎవరు ఆ మంచివాడు? कौन है वो अच्छा इंसान? యేసుక్రీస్తు ప్రభుల వారు. यीशु मसीह ही. అయితే ఆ యేసుక్రీస్తు లాగా జీవించటమే మంచి ఫలము కలిగి ఉండటం. तो यीशु मसीह के एक अच्छा मन जीने वाला ही यीशु मसीह है. అయితే అలాంటి మనిషికి పరిశుద్ధత అనే ఫలము కలిగి వారికి నిత్య జీవం దొరకబోతుంది. तो ऐसे मनुष्य को పరిశుద్ధత అనే ఫలము కలిగి पवित्रता का जो फल पाकर ఆ నిత్య జీవం దొరకబోతుంది. अनंत जीवन मिलने वाला है. కాబట్టి మనం యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడు, इसलिए अगर हम जब यीशु मसीह पर विश्वास करते हैं, యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే यीशु मसीह क्या कहता है? యోహాను సువార్త 8:12లో यूहन्ना सुसमाचार 8 के 12 में నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. मैं जगत की ज्योति हूँ करके बताया गया. అంటే లోకం అంటేనేమో చీకటి అంధకారములో ఉంది, పాపములో ఉంది. जो ये दुनिया है अंधेरे में है और पाप में
गिरी हुई है। కాబట్టి ఈ పాపములోనికి వెలుగైన యేసయ్య వచ్చాడు పాపాల నుండి మనల్ని విమోచించడానికి. तो इसी पाप की दुनिया में यीशु मसीह आया तो हमें अंधेरे से ज्योति में लाने के लिए। అందుకే అంటున్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. तो इसलिए परमेश्वर कहता है मैं जगत की ज्योति हूँ। అయితే మనం కూడా వెలుగు ఫలం కలిగి ఉండాలి. तो हमें भी ज्योति का फल लाने वाले बनना चाहिए। అంటే మనం కూడా వెలుగు అంటే పరిశుద్ధతో కూడినది, అంధకారాన్ని పాపాన్ని చీకటిని తీసివేసేదిగా ఉన్నది. मतलब ज्योति ऐसी चीज है जो अंधकार से हमें अलग करती है, मतलब पाप से और गंदगी से हमें बिल्कुल अलग करती है। అందుకే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక तो यहाँ पे इफिसियों की पत्रिका 5వ అధ్యాయము 5वें अध्याय में देखेंगे तो 9వ వచనంలో చూస్తే 19 वचन में देखेंगे 9వ వచనంలో చూస్తే 19 वचन में 9 सॉरी 9 में देखेंगे వెలుగు ఫలము అని రాస్తున్నాడు. फल का ज्योति का फल, వెలుగు ఫలము అన్నాడు. ज्योति का फल। అంటే వెలుగు ఫలం అంటే ఏమంట? ज्योति का फल क्या है? సమస్త విధములైన మంచితనము, जितना भी सारी चीजों का मिला के जो अच्छा चीज है, నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. ఏమంటావు? వెలుగు ఫలం అంటే ఏంటంట? ज्योति का फल है सब प्रकार की भलाई और धार्मिकता और सत्य है। అది వెలుగు ఫలము అంటే ఏంటంటే ప్రతి విధమైన మంచితనం మనలో ఉండాలి. ज्योति का फल मतलब हर चीजों में बहुत ही अच्छा होना चाहिए। కొంతమంది చూడండి ఇతరులకు ఇచ్చేదానికి చాలా మనసు కలిగి ఉంటారు. तो कुछ लोग होते हैं जो दूसरों को देने के लिए बहुत अच्छा मन रखते हैं, కానీ ఏదన్నా ఎవరన్నా అంటే ఓర్చుకోలేరు, వెంటనే కోపగించుకొని అనరాని మాట్లాడేస్తారు. फिर अगर कोई कुछ कहता है तो अचानक से बहुत गुस्सा हो जाते हैं और उनको डांट देते हैं। ప్రేమించినట్లుగా కనిపిస్తారు प्यार करने वाले जैसा दिखते हैं కానీ లోపల ద్వేషాన్ని పెట్టుకుంటారు. मगर अंदर द्वेष को रखते हैं। అయితే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే तो यहाँ पे वचन क्या कहता है कि వెలుగు ఫలం అంటే ఎలా ఉండాలి? ज्योति का फल कैसे रहना चाहिए? సమస్త విధములైన మంచితనం ఉండాలి. सब प्रकार की अच्छाई होनी चाहिए। ఈ మంచితనం ఉంది కానీ ఇందులో నేను కొంచెం సరిగా లేను అన్నట్లుగా ఉండకూడదు. ये अंदर ये अच्छाई तो है मेरे अंदर मगर इसमें मैं सही नहीं हूँ करके नहीं होना चाहिए। అంటే ప్రతి విధమైన మంచితనం మనలో ఉండాలి. हमारे अंदर हर प्रकार की अच्छाई होनी चाहिए। అలాగే అంటున్నాడు నీతి కలిగి ఉండాలి. इसी तरह कहता है धर्मी बन के रहना है। నీతి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం, దేవుని తరపు నుండి నీతి అని రోమపత్రిక 3:22లో చెప్తుంది. तो मतलब यीशु मसीह पर विश्वास करना धर्मीता में चलना है करके बताया गया है रोमियो की पत्रिका में। అలాగే సత్యము కనపడుతుంది. ऐसे ही सत्य दिखाई देता है। అంటే अच्छे వెలుగులో ఏం కనిపిస్తుంది? ज्योति में क्या दिखाई देता है? సత్యము కూడా ఉందంట. सत्य दिखाई देता है। సత్యం అంటే ఏంటి? सत्य मतलब क्या है? వాక్యము. वचन। వాక్యం అంటే वचन क्या है? యేసుక్రీస్తు. यीशु मसीह। అంటే మనలో వెలుగు ఫలము అంటే మనలో వాక్యం కనపడతా ఉండాలి. ज्योति का फल मतलब हमारे अंदर वचन दिखाई देना అంటే है। వాక్యం ఏమి చేయమంటుందో అది చేసేవారిగా ఉండాలి. मतलब कि वचन जो बताता है उस हिसाब से हमें चलना चाहिए। వచనం వాక్యం ఏం వద్దంటుందో దాన్ని విడిచిపెట్టేవారిగా ఉండాలి. जो वचन हमें मना करता है हमें उसे छोड़ने वाले बनना चाहिए। అది ఎంత లాభమైనా సరే, उससे कितना भी लाभ ना क्यों ना मिल रहा हो। వాక్యం చెప్పినట్లుగా మనం సరి చేసుకున్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు మనల్ని జనం చేతగాని వాళ్ళు అనుకున్నా పర్వాలేదు. जब हम वचन के अनुसार चलते हैं तो हमें लोग निकम्मा। उसको निकम्मा भी कह सकते हैं, फिर भी कोई बात नहीं। అందుకే అంటున్నాడు మనం వెలుగు ఫలము కలిగి ఉండాలి అంటే ప్రతి విధమైన మంచితనము, నీతి, సత్యం మనలో ఉండాలి. मतलब फल की ज्योति का फल बन के रहना है तो सब प्रकार की भलाई, धार्मिकता और सत्य होना चाहिए। అలాగే ఇక్కడ చూడండి ఫిలిప్పీలకు రాసిన ఫిలిప్పీలకు పత్రిక 1వ అధ్యాయము तो यहाँ पे देखिए फिलिपियों की पहली अध्याय 11వ వచనంలో చూస్తే 11वें वचन में देखेंगे तो ఇక్కడ చివర్లో రాస్తున్నాడు చూడండి, మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులుగా కావాలనియు ప్రార్థించుచున్నాను అంటున్నాడు. उस धार्मिकता के फल से जो यीशु मसीह के द्वारा होते हैं भरपूर होते जाओ क्योंकि परमेश्वर की महिमा और स्तुति होती रहे। మనము నీతి ఫలము కలిగిన వారంగా हमें धार्मिकता का फल बनना है। అంటే నీతి ఫలం మనం ఎలా అవుతున్నాము అంటే हमें धार्मिकता का फल हम कैसे हो रहे हैं कि ఇది క్రీస్తు వల్ల కలిగినది. మన వైపు నుండి మనం నీతిమంతులం కాలేము. ये यीशु मसीह के द्वारा ही होता है, हम अपने आप नहीं हो सकते। మన వైపు నుండి మనతో కాదు కదా అని చెప్పి మౌనంగా ఉండటం కాదు. యేసుక్రీస్తే తన నీతిని మనలో జరిగిస్తాడు అనుకోవటం కాదు. हमसे तो नहीं होने वाला करके ऐसे नहीं रहना है, यीशु मसीह ही खुद कर लेगा करके हमें नहीं रहना है। కానీ మనం యేసుక్రీస్తు వలన అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన స్వభావాన్ని అవలంబించుకోవటాన్ని బట్టి
నీతి ఫలముతో నిండుకున్న వారమే. हमें यीशु मसीह के रास्ते में चलना है और यीशु मसीह जैसा चाहता है उसी तरह हमें चलना है, तभी हम अच्छा फल लाने वाले बनेंगे। అప్పుడు నీతి ఫలముతో నిండుకున్న వారమై క్రీస్తు దినము వరకి, అంటే ఆయన రాకడ దినము వరకి, मतलब हमें धार्मिकता का फल लाते हुए बनना है और यीशु मसीह के वापस बादलों में हमें ले जाने तक हमें ऐसे ही बन के रहना है। నిష్కపటులుగాను నిర్దోషులుగాను ఉండాలట. निष्कपट और निर्दोष बन के रहना है। తెలుగులో అయితే 9, 11 వచనాలు కలిసి ఉన్నాయి. హిందీలో మరి అది 9 కావచ్చు, 10 కావచ్చు, 11 కావచ్చు. ఇక్కడ చూడండి అంటున్నాడు, క్రీస్తు దినం వరకు నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. यहाँ पे बताया गया है कि मैं यह प्रार्थना करता हूँ कि तुम्हारा प्रेम, ज्ञान और सब प्रकार के विवेक सहित और भी बढ़ता जाए, यहाँ तक कि तुम उत्तम से उत्तम बातों को प्रिय जानो और मसीह के दिन तक सच्चे बने रहो, ठोकर ना खाओ। ఇక్కడ ఏమంటా అంటే క్రీస్తు దినం వరకు నిష్కపటులుగా ఉండాలి. यहाँ पे ये बताया गया है यीशु मसीह के दिन आने तक सच्चे बने रहो, ठोकर ना खाओ। అంటే మనం ఏం చేస్తామంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తొలి దినాల్లో మంచి ఫలం ఫలించేవారిగా ఉంటాం. हम जब यीशु मसीह पर पहले पहले आगे विश्वास में आते हैं तो बहुत ही अच्छे मन से रहते हैं और निष्कपट रहते हैं। ప్రార్థన అంటే పరిగెత్తేవారిగా ఉంటాం. प्रार्थना मतलब भाग कर जाने वाले बनते हैं। ఆదివారం ఎప్పుడు వస్తుందా, సంఘానికి వెళ్ళాలని ఎదురు చూస్తాం. रविवार कब आएगा और चर्च में कब जाएंगे करके इंतजार करते हैं। ఆన్లైన్ ప్రార్థన మొదలైన తొలి దినాల్లో ఎలా ఉంది, ఎప్పుడు ఏడవుద్దా అని ఎదురు చూసాం. जब ऑनलाइन स्टार्ट हुआ था पहले तो कब 7 होगा, कब 7 बजेंगे करके वेट करते थे। అంటే ఈ తొలి దినాల్లో ఉన్న ఆ ఉత్సాహము, ఆ ఆనందము, వాక్యంలో శ్రద్ధ ఇప్పుడు లేకుండా పోతుంది. जब पहले जो वचन के जो विश्वास था सुनने का, धीरे धीरे वो सब खत्म हो गया। అలాగే ప్రార్థనలోను బైబిల్ చదవటంలో కూడా వెనకబడిపోతున్నాం. ऐसे ही प्रार्थना में और बाइबल पढ़ने में भी पूरी तरह से पीछे हो जा रहे हैं। అలాగే క్రీస్తు లాంటి స్వభావంగా మన స్వభావం ఉందా లేదా అని పరీక్షించుకునే దానిలో మర్చిపోయి ఉన్నాం. तो ऐसे ही यीशु मसीह का स्वभाव हमारे अंदर है, बन रहा है कि नहीं कर रहा है, इन चीजों को भी परखना हम छोड़ देते हैं। అందుకే ఏమంటున్నాడంటే, इसलिए यहाँ पे क्या कहता है మీలో कि క్రీస్తు ఫలం నిండుగా ఉండాలి అంటే, నీతి ఫలం నిండుగా ఉండాలి అంటే, मतलब आपके अंदर यीशु मसीह का फल पूरी तरह से, मतलब धार्मिकता का फल पूरी तरह से रहना है। तो అది ఎప్పటి వరకు ఉండాలంట? वो कब तक रहना है? క్రీస్తు దినం వరకు यीशु मसीह के दिन आने तक నిష్కపటులుగాను నిందారహితులుగా ఉండాలట. निष्कपट और निंदा रहित होते रहना है। అంటే మనలో ఏదైనా ఇతరులు చూసి ఆక్షేపించే చెడు ప్రవర్తన, చెడు ఫలం ఉండకూడదు. मतलब सामने वाले को हमारे अंदर ऐसी कोई चीज नहीं दिखनी चाहिए जो सामने वाले के सामने हम लोग पूरी तरह से पापी ठहराए जाए। కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए हमें बहुत ही ध्यान से रहना चाहिए। అందుకు వాక్యం ఏం చెప్పింది మత్తయి సువార్తలో? तो इसमें वचन क्या बताता है मत्ती మంచి सुसमाचार చెట్టేమో में? మంచి ఫలాలు ఫలిస్తుందంట, మరి చెడు చెట్టేమో చెడు ఫలాలు ఫలిస్తుందంట. अच्छा पेड़ अच्छा फल लाता है, बुरा पेड़ बुरा फल लाता है। ఇప్పుడు మనం మంచి వారమా చెడ్డవారమా అన్నది మన ప్రవర్తన, మన ఆశ, మన ఆలోచనలు బట్టే కనిపిస్తుంది. तो हमारा हम अच्छा फल लाने वाले हैं, बुरा फल लाने वाले, वो हमारे व्यवहार के द्वारा ही पता चलता है। కాబట్టి మనకున్న ఈ ఆశ, పరిశుద్ధులుగా కావాలన్న ఆశ, ఇదిగో ఆయన రాకడ దినం వరకు జాగ్రత్త చేసుకోవటమే నీతి ఫలములతో నిండుకొని ఉండటము. तो हमारी जो आशा है, हमें अच्छा फल लाने वाला जो बनना है, यीशु मसीह के दिन आने तक हमें నీతి ఫలములతో నిండుకొని ఉండాలి. धार्मिकता का फल लाने वाले बन के रहना है। అందుకే గలతీ పత్రికలో కూడా మనకు తెలుసు ఆత్మ ఫలం గురించి. तो हम देखते हैं गलतियों में आत्मा के फल के बारे में। ఆత్మ ఫలం అనగానే మనం పటపట చెప్పగలిగిన స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. तो आत्मा फल बोलते ही जल्दी जल्दी बताने के लिए परमेश्वर ने हमें अच्छा बुद्धि ज्ञान दिया है। గలతీ పత్రిక 5వ అధ్యాయం 22లో చూస్తే, गलतियों के 5वें अध्याय के 22వ వచనంలో చూస్తే 22 में देखेंगे तो ప్రేమ, సంతోషము, సమాధానము ఆత్మ ఫలమేమనగా అని అక్కడ రాస్తున్నాడు. आत्मा का फल क्या है करके यहाँ बताया गया है। ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కలిగినది ఒక ఫలము అని చెప్తున్నాడు. तो यहाँ पे बताया गया है आत्मा का फल प्रेम, आनंद, शांति, धीरज, कृपा, भलाई, विश्वास, नम्रता और संयम है। ఈ లక్షణాలు మనలో ఉండాలి. ये लक्षण हमारे अंदर होने चाहिए। ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా గానీ अगर इसके अंदर एक भी ना हो तो మనలో ఆత్మ ఫలము లేదు, हमारे अंदर आत्मा का फल नहीं है, నీతి ఫలము లేదు, धर्मी का फल नहीं है, వెలుగు ఫలము లేదు, ज्योति का फल नहीं है, అలాగే మంచితనం అనే ఫలం లేదు, अच्छाई का फल नहीं है, మారు మనసు అనే ఫలము లేదు, मन फिराव का फल नहीं है, దేవుని కోసం ఫలించే ఫలంగా లేము.
परमेश्वर के लिए फल लाने वाले नहीं हैं। అలాంటి ఆ చెట్టును నరికి అగ్నిలో వేస్తానంటున్నాడు. तो ऐसे पेड़ को काट कर आग में डाल दिया जाएगा बोल అయితే रहे ఈ हैं। దినం ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే तो आज के दिन परमेश्वर क्यों बात कर रहा है कि అలా ఉండక ऐसा ना रहते हुए క్రీస్తు కోసం దేవుని కోసం ఫలించే వారిగా ఉండి నిత్య రాజ్యం నిత్య జీవంలోకి వెళ్ళే వారిగా ఉండమంటున్నాడు. परमेश्वर के लिए फल लाने वाले बने और अनंत जीवन पाने वाले बने। అయితే మనం ఎప్పుడైతే ఈ విధమైన ఫలము ఫలించమో जब हम इस तरह के फल लाने वाले नहीं बनेंगे మనలో శరీర సంబంధమైన ఫలాలు కనిపిస్తాయట. तो हमारे अंदर शारीरिक संबंधित फल दिखाई देते हैं। చూడండి మొదటి కొరింథీ పత్రిక देखिए पहला कोरिन्थियों 9వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే 9वें अध्याय के 11वें वचन में देखेंगे तो 9:11లో చూస్తే 9 के 11 में देखेंगे तो మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? जबकि हमने तुम्हारे लिए आत्मिक वस्तुएं बोए तो क्या यह कोई बड़ी बात है कि तुम्हारी शारीरिक वस्तुओं की फसल काटे। ఏమంటున్నాడు? क्या कहता है పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा परमेश्वर? మీకోసం ఇన్ని ఆత్మపరమైన ఫలముల గురించి మాట్లాడుతున్నప్పుడు जब तुम्हारे लिए इतने आत्मिक फल लाने वाले वस्तुएं जब बता रहे हैं తో వాటన్నిటిని విడిచిపెట్టి तो उन सबको छोड़कर శరీర సంబంధమైన ఫలములు మేము కోసుకోవడం అనేది గొప్ప కార్యమా అంటున్నాడు. जो शारीरिक वस्तुओं का जो फल काट रहे हैं वो क्या एक महान कार्य है क्या? అంటే దాని అర్థం ఏంటంటే तो इसका अर्थ क्या है कि మీకోసం సమయం అనక అసమయం అనక దేవుడు తన దాసులను ఉపయోగించుకొని మాట్లాడుతున్నాడు. आप लोगों के लिए समय और असमय में परमेश्वर का दास आप लोगों से बात करता है वचन के द्वारा। అయితే మీరు మంచి ఫలం ఫలించాలని, तो आप लोग अच्छा फल लाने वाले बने इसलिए మంచి ఫలం ఫలించి దేవుని నిత్య రాజ్యంలో ఉండాలని. अच्छा फल लाकर परमेश्वर के अनंत राज्य में आप लोग भी शामिल होकर के కానీ మిమ్మల్ని చూస్తున్నప్పుడు जब आपको देखते हैं మీలో దేవుని విషయమైన సంఘ విషయమైన రక్షణ విషయమైన మారు మనసు విషయమైన ఆసక్తి లేకుండా చూసి जब आपके अंदर कलीसिया के लिए हो या वचन को लेके हो या किसी चीज की भी आशा नहीं दिखती तो ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే जो पवित्र आत्मा परमेश्वर क्या कहता है कि నేను శరీర సంబంధమైన ఫలములు కోసుకోవాల్సి వస్తుందంటే మీలో శరీర సంబంధమైనవి కనిపిస్తున్నాయే అంటున్నాడు. మీలో శరీర సంబంధమైన కార్యాలు కనిపిస్తున్నాయే అంటున్నాడు. तुम्हारे अंदर शारीरिक फल लाने वाले कार्य दिख रहे हैं। ఎంత దైవదాసులకి దేవుడి ఆత్మకు ఎంత దుఃఖకరమైన విషయం చూడండి. जो परमेश्वर के दास को कितना दुख देने वाली बात है। మనం నీతిమంతులుగా ఉండాలని, हमें धर्मी बन के रहना है, మనం మంచివారిగా ఉండాలని हमें अच्छा बन के रहना है। ఇంతగా మన కోసం ప్రయాసపడుతుంటే इतना हमारे लिए प्रयास करते हैं तो ఎంత విన్నా గానీ कितना भी सुनने के बाद సంఘానికి రాము, चर्च नहीं आते हैं, మనసును మార్చుకోము, अपने मन को नहीं बदलते हैं, ప్రవర్తన దిద్దుకోము, अपना व्यवहार नहीं बदलते हैं, మాటలను కంట్రోల్ చేసుకోము, अपनी बातों को कंट्रोल नहीं करते हैं, ఆలోచనలను స్థిరపరచుకోము, अपने सोच को कंट्रोल नहीं करते हैं। లోకానుసారము శరీరానుసారము చెడు ఫలం ఫలించే వారిగానే ఉన్నాం. जो दुनियादारी की बातों में और शारीरिक बातों चीजों में ही जुड़े रहते हैं। అందుకే इसलिए దైవదాసులు ఇలా హెచ్చరిస్తున్నప్పుడు మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. जब परमेश्वर का दास आपको सावधान करता है तो बहुत अजीब सा दुख लगता है। చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక तो देखिए इब्रानियों 12వ అధ్యాయము 12वां अध्याय ఇక్కడ చూడండి तो देखिए 12వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే 12 के 11 में देखेंगे तो 12వ అధ్యాయం 11వ వచనం అంటున్నాడు, ప్రస్తుతమందు సమస్త శిక్షణయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. वर्तमान में हर प्रकार की ताड़ना आनंद की नहीं पर शोक की बात दिखाई पड़ती है, तो भी जो उसको सहते सहते पक्के हो गए हैं बाद में उन्हें चैन के साथ धर्म का प्रतिफल मिलेगा। నీతియను సమాధానకరమ ఫలము దొరుకుతుంది. जो नीति और धार्मिकता का और जो सहन करता है నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును అంటున్నాడు. धर्म का प्रतिफल मिलता है। ఎప్పుడు? कब? దైవదాసులు మనల్ని సరి చేస్తున్నప్పుడు, जब परमेश्वर का दास हमें ठीक कर रहा होता है, మనలో ఉన్న ఆ తప్పులు ఎత్తి చెప్తున్నప్పుడు, जब हमारे अंदर की गलतियों को उठा उठा के बताते हैं, ఎట్లా ఉంటుందట ప్రస్తుతము? तब कैसे होता है उस समय?
దుఃఖకరంగా అనిపిస్తుంది. बहुत दुख लगता है। మా బాధలు మీకేం తెలుసులే అనిపిస్తుంది. हमारा दुख आपका क्या जानते हैं। దేవుడు ఇవన్నీ చూడడండి. परमेश्वर ये सब नहीं देखता है। నువ్వు చెడు ఫలము కలిగిన వారిగా ఉన్నావు, आप बुरा फल लाने वाले हो, నువ్వు మంచి ఫలముగా కావాలని క్రీస్తు నీ కోసం అర్పించాడు. आप अच्छे फल लाने वाले बनो, इसलिए परमेश्वर आपके लिए क्रूस पर बलि चढ़ाया गया। నిన్ను నరకంలో వేయటం దేవునికి ఇష్టం లేదు. आपको काट डालकर नरक में डालने वाला नहीं चाहता यीशु मसीह। నిన్ను నిత్య జీవంలో చూసుకోవాలనుకుంటున్నాడు. आपको अनंत जीवन में देखना चाहता है यीशु అందుకే मसीह। దాసులకు తన ఆత్మనిచ్చి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. तो इसलिए परमेश्वर अपने दासों को आत्मा देकर आपको चेतावनी देता रहता है। అయితే మీరు వింటున్నప్పుడు ఇది మీకు దుఃఖకరం అనిపిస్తుంది. जब आप सुनते हैं तो आपको बहुत दुख लगता होगा। కానీ తెలియపరిచిన దాన్ని అభ్యాసం చేసి చెయ్యాలి అని పట్టుదల కలిగి మీరు నడిస్తే, जब आपको जब पता चल जाता है कि हम बुरा फल लाने वाले, अच्छा फल लाने वाले जब हम बनेंगे तो అది మనకి నీతిను సమాధానకరమైన ఫలం ఇచ్చేదిగా ఉంటదట. तब हमें धर्मी और समाधान देने वाला फल मिलेगा। ఇక్కడ చూడండి 7వ వచనం ఏమంటున్నాడు 12:7లో. तो यहाँ पे 12 के साथ में क्या कहते हैं, శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు, దేవుడి కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు, తండ్రి శిక్షంపని కుమారుడు ఎవడు? तुम दुख को ताड़ना समझकर सह लो, परमेश्वर तुम्हें पुत्र जानकर तुम्हारे साथ बर्ताव करता है। वह कौन सा पुत्र है जिसे ताड़ना पिता नहीं करता। ఏ తండ్రి తన బిడ్డను శిక్షించకుండా ఉంటాడు చెప్పండి? कौन सा पिता अपने पुत्र को ताड़ना नहीं देता। ఎందుకు? కుమారుడు కాబట్టి నా బాధ్యత సరి చేయాలి అని దేవుడు సరి చేస్తూ ఉంటున్నాడు. ये पुत्र है और मेरा सुधारना मेरे को सुधारना चाहिए करके है, అందుకే మనల్ని హెచ్చరిస్తున్నాడు. इसलिए हमें सावधान करता है। అందుకే మనల్ని ప్రేమించాడు అని కూడా చెప్పాలి మనం. इसलिए हमारा पिता हमें प्रेम करता है। అందుకే మనల్ని స్వీకరిస్తున్నాడు అని కూడా చెప్పాలి. इसलिए हमें स्वीकार करता है। కాబట్టి ఎందుకు మనల్ని గద్దిస్తున్నాడు అంటే, क्यों हमें डांटता है कि ప్రస్తుతం ఇది మనకు శిక్షాఫలంగా అనిపిస్తున్నా, तो अभी इस समय तो हमें डांटने वाले, ताड़ना देने वाले दिखाई देते हैं, తాడనక ఫల్ లగ్తా హై. కానీ అది మనం గనక అవలంబిస్తే నీతి అలాగే సమాధానకరమైన ఫలముగా కనిపిస్తుంది అంటున్నాడు. जब हम इसे समझ जाएंगे तो हमें धार्मिक का फल लाने वाले और परमेश्वर के लिए फल लाने वाले दिखाई देंगे। కాబట్టి ఈ దినం దేవుడు మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. तो आज के दिन परमेश्वर ने जो हमसे बात करी है, వాటి అనుసారంగా నిలబడాలని కూడా వాక్యం సెలవిస్తుంది. उसके अनुसार हमें खड़े भी रहना है करके वचन बताता है। మంచి ఫలము కలిగిన వారిగా నిలిచి ఉండాలని కూడా హెచ్చరించాడు. तो अच्छा फल लाने वाला भी बनना है करके हमें यहाँ चेतावनी देता है। కాబట్టి ప్రార్థన చేసుకుందాం. तो आइए प्रार्थना करते हैं। తండ్రి దేవుడి దినాన్ని మనతో మాట్లాడిన మాటలు నెమరు వేసుకుందాం. जो पता परमेश्वर ने हमसे बात कर, उन बातों को जुगाली करेंगे। రెండు చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटी प्रार्थना करते हैं। परमपिता परमेश्वर, तेरा धन्यवाद करते प्रभु जी आज के सुंदर समय के लिए प्रभु जी। हाँ प्रभु, हम इस संसार में प्रभु जी मरणार्थ मृत्यु का योग्य फल लाने वाले थे प्रभु जी, क्योंकि पाप जो था हमारे अंदर काम कर रहे थे प्रभु, मगर यीशु मसीह के द्वारा परमेश्वर आपने जो हम मृत्यु के योग्य फल लाने वाले थे, आपके फल लाने का यानी कि परमेश्वर का फल लाने वाला ज़िंदगी हमें दिया। मगर प्रभु जी इस संसार में रहते रहते प्रभु जी थोड़ा थोड़ा करके धीरे धीरे करके प्रभु जी हमारे अंदर शरीर का फल आ रहे, बुरे फल आ रहे प्रभु जी। इसे हटाने के लिए प्रभु जी आज आप हमसे बात कर रहे हैं। अगर नहीं सुधरेगा, हम धार्मिकता का फल नहीं लाएंगे, रोशनी का ज्योति का फल नहीं लाएंगे, तो परमेश्वर अच्छे फल हमारे अंदर नहीं होगा, तो सब प्रकार के अच्छाई या धार्मिकता और सत्य हमारे अंदर नहीं होगा। तो प्रभु हम अपने इस विश्वास को, इस पवित्रता को, इस पवित्र फल को, इस आत्मिक जिंदगी को प्रभु जी यीशु मसीह के उस दिन तक निर्दोष बन के बचा के नहीं रखिएगा, तो प्रभु जी हमें काट डाल के नरक में डालेगा बोला प्रभु। अगर हम आत्मिक फल अच्छा जिंदगी जिएगा, अच्छाई हमारे अंदर रहेगा, अच्छा फल के तरह से हमारी जिंदगी होगा, तो उसे अनंत जीवन में रखने का वादा किया प्रभु। इन बातों को समझने के लिए जो दास बात करते तो प्रभु जी हमें गुस्सा आता है प्रभु जी, समझ नहीं पाते। ऐसे शैतान का स्वभाव को हटा कर प्रभु जी आप ही हमसे बात कर रहे, क्योंकि हमें काट कर नरक में डालना आपका इच्छा नहीं है, इसलिए अपने पुत्र को हमारे लिए क्रूस में दे दिया। हमें अनंत जीवन में रखना चाहता है, इसलिए आज दास के द्वारा बात कर रहे बोल के प्रभु जी हृदय को बनाने के लिए सहायता कीजिए, वचन के अनुसार बनाने के लिए मन दीजिए परमेश्वर प्रभु जी। इसका विपरीत कुछ भी शैतान योजना लाता है, इस योजना को यीशु के नाम से चला जाने की आज्ञा देते हर एक को प्रभु जी
आपकी इच्छा के अनुसार आत्मिक फल का जिंदगी जीते हुए प्रभु, बुराई का फल को छोड़कर आप में बढ़ने में सहायता करना। ये वचन 100 गुना सबका हृदय में फलवंत होने पाए, यीशु के नाम से दुआ मांगते हैं, आमीन आमीन। ప్రైజ్ ద లార్డ్। प्रेज लॉर्ड। అందరికీ వందనాలు। सबको प्रेज लॉर्ड। तो వాక్యం విన్నాం, वचन सुना।